ఉప ముఖ్యమంత్రి గారు ఆయన మాటలు ఎంత ప్రొవోకేటింగ్గా ఉన్నాయంటే, మీకు బాధ్యత లేదా, మీకు ధర్మం తెలీదా, ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మీరందరూ రోడ్ల మీదకి రావాలి కదా, అదే ముస్లింల సోదరులు జరిగితే వాళ్ళు ఊరుకుంటారా, రోడ్ల మీదకి రారా, మీరెందుకు రోడ్ల మీదకి రావట్లేదు, ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎవరండి ఈ అమ్మ? ఇది ఎక్కడ గొడవండి? ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయ్యుండి ఇటువంటి ప్రొవోకేటింగ్లు మాట్లాడితే వెంటనే అతన్ని డిస్మిస్ చేయాలి ఉప ముఖ్యమంత్రి నుంచి. ఇంకా తర్వాత పెద్ద భజనదారుడు అయిపోయాడు పవన్ కళ్యాణ్. ఎంత భజనదారుడు అయిపోయాడంటే, ఆయన కృషి, ఆయన శ్రమ చూస్తూ ఉంటే నేను వెళ్ళి సినిమాలకి ఏం చేయను, సినిమాల్లోకి ఎలాగలను, అసలు నేను సినిమాలు ఎవడు చేయమన్నాడు? అందుకని నేను సినిమాలని పోస్ట్పోన్ చేశాను ఈ వరదల గురించి. ఆయన నీటిలో దిగి నడిచి, నీటిలో ఆయన ఎవరు దిగమన్నాడు? చేయాల్సిన వాళ్ళు అధికారులు వాళ్ళ పనులు చేస్తారు. ఇప్పుడు చూడండి, మన గోదావరి నదిలో పుష్కరాలు వస్తున్నప్పుడు షూటౌట్ తీశారు. ఆ షూటౌట్, ఈ ఫోటో పిచ్చుల వల్ల ఆ గోదావరి నదిలో 30 మంది చచ్చిపోయారు. ఈ చంద్రబాబు నాయుడు ఈ ఫోటో పిచ్చి వల్ల. ఇప్పుడు బోట్లో ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి మొత్తం ప్రపంచం అంతా వరదలు వస్తున్నాయి. ప్రతి నగరంలో కొట్టుకుపోతున్నాయి. చైనా కాడి నుంచి జపాన్ కాడి, ఏ నగరంలో, ఇండోనేషియా, వియత్నాం, అన్ని చోట్ల వరదలు వస్తున్నాయి, బిల్డింగులు కూలిపోతున్నాయి, ఎక్కడికక్కడ అయిపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలని మనం ఆపలేం. ఆపడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం కూడా మీరు ఫెయిల్ అయ్యారు. దాన్ని కవర్ చేసుకోవడానికి నీటిలో నడిచేసి ఏమి నాటకాలు ఆడారంటే, వరదల సమయంలో బోట్లు ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినాయి అంట, బోట్లు వాళ్ళే పెట్టేశారు. ఇది ఒక దళితుడిని కుట్ర చేసి పెట్టాడని చెప్పి జైల్లో పెట్టారు. ఇది పరిపాలనా విధానం కాదు. నేను మరీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు, మీకు పరిపాలనలో మీరు ఏం అనుభవం ఉంది? అసలు ఏం చేశారు? వచ్చి 100 రోజులు అయింది. సూపర్ 6 అనౌన్స్ చేయడం కాదు, పథకాలు అనౌన్స్ చేయడం కాదు, అమలు చేయాలి. 100 రోజుల్లో రేవంత్ రెడ్డి సీఎం ఆఫ్ ఆంధ్ర తెలంగాణ ఏం చేశాడు? 1 నెల రోజుల్లోనే ఫ్రీ బస్సు ఆడాళ్ళకి చేయగలిగాడు. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? చేయలేనప్పుడు ప్రామిస్ చేసి దొంగ ప్రామిసులతో అధికారంలోకి ఎందుకు వచ్చారు? దళితుల పథకాలన్నీ పునరుద్ధరిస్తా అన్నారు. దళితులందరినీ మోసం చేసి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు. మీరు చెయ్యని అన్నది ఏమన్నా ఉందా? అన్ని ప్రామిసులు చేశారు, ఒక్క ప్రామిస్ కూడా. నిరుద్యోగ భృతి ఎగది. నిన్న ఒక హాస్టల్కి వెళ్ళాను, పాలకొల్లు దగ్గర అంబేద్కర్ పూలే రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్. 300 మంది విద్యార్థులు ఉంటారు. అక్కడ ఎమ్మెల్యే రామానాయుడు గారు ఎమ్మెల్యే, ఆయనకు మంచి పేరు ఉంది. కానీ ఆయనకి తెలిసే విషయం, పిల్లలు చాలా కాలం నుంచి సఫర్ అవుతున్నారు అని చెప్పి విషయం తెలుసు. ఇప్పుడు దాకా బాగు చేయించలేకపోయాడు. వాటర్ బాగు చేయించలేకపోతే పిల్లలకి దురదలు వచ్చేసి వాళ్ళు ఎన్ని బాధలు అనుభవిస్తున్నారంటే, తిండి సరిగ్గా ఉండట్లేదు. బాబు, లోకేష్ బాబు, విద్య నీదే కదా,
చూడు ఒకసారి, నేను వీడియో పెట్టాను. ఏదో చేసేస్తాయి. అసలు మీరు ఏం మార్చగలుగుతున్నారు? చిన్న చిన్న సమస్యలను కూడా ఈ 100 రోజుల్లో ఒక రోడ్డు వేయగలిగారా మీరు? ఒక్క రోడ్డు ప్రశ్నిస్తాను, రోడ్లు వేసేస్తాను అని చెప్పిన ఉప ముఖ్యమంత్రి ఏయి సార్ రోడ్లు? పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉన్నాయి రోడ్లు. ఈ అన్నిటినీ దృష్టి మరల్చడానికి, పైగా విశాఖపట్నంలో డ్రగ్స్ దొరికితే జగన్మోహన్ రెడ్డి ఈ డ్రగ్స్, అందుకనే పోలీసులను పంపించాడు. పోలీసులు పంపించి ఇన్వెస్టిగేషన్ ఆలస్యం చేయించాడు అని వీళ్ళు. లేదు లేదు, పురంధేశ్వరిదే ఆ కంపెనీ, పురంధేశ్వరి కొడుకు ఆ కంపెనీలో భాగస్తుడు అని చెప్పి వైసీపీ వాళ్ళు. లేదు చంద్రబాబు నాయుడుకి కూడా దీంట్లో వాటా ఉంది. అతను ఎండి ఒకసారి వాషింగ్టన్లో, న్యూయార్క్లో ఒక మహిళ మీద అసభ్యకంగా పరకంగా ప్రవర్తించి అమెరికా జైల్లో కూడా శిక్ష పొందాడు. వాడికి చంద్రబాబు నాయుడికి సంబంధాలు ఉన్నాయని చెప్పి కొంతమంది, ఇంతమందిని ఆరోపణలు చేశారు. పోనీ దానికి 1 కేజీయా 2 కేజీలా 3 కేజీలా కొకైన్ అంటే 25,000 కేజీలు. అది నేను చెప్పింది, మీరు చెప్పింది కాదు, సిబిఐ ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. దాని ఖరీదు 50,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందన్నారు. ఏమైంది? దీని మీద ఎందుకు మాట్లాడవు చంద్రబాబు? 50,000 కోట్లు డ్రగ్స్ భారతదేశంలోకి వచ్చినంటే భారతదేశం నిర్వీర్యమైపోయే పరిస్థితి. మోడీయే కదా డ్రగ్స్. మీరు ఎవరో ముగ్గురు మాట్లాడకపోతే ఈ డ్రగ్స్ మోడీయే అయి ఉండాలి. అందుకనే సిబిఐ దర్యాప్తు ఏం కనబట్లే. ఇవన్నిటినీ ఏమార్చడానికి ఆవు నెయ్యిలో కల్తీ. పోనీ ఆవు నెయ్యిలో కల్తీ అనుకుంటే, నేను చూశాను తిరుపతిలో నెయ్యి టెండర్లు వేసి వాళ్ళు రివర్స్ టెండరింగ్ విధానం ప్రవేశపెట్టి ఇప్పుడు 380కో ఎంతకో నెయ్యి తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ టెండరింగ్లో 380 రూపాయలు అనుకుంటా. అదే నెయ్యి సింహాచలం దేవస్థానంలో 538 రూపాయలు తీసుకుంటున్నారు. అదే నెయ్యి కావచ్చు, కాకపోవచ్చు, వేరే కంపెనీ అవ్వచ్చు. వాళ్ళు కొన్న రేటు 538 రూపాయలకి సింహాచలం దేవస్థానం కొంటుంది. సింహాచలం దేవస్థానం 393 రూపాయలు కొంటాం. సరే, సింహాచలం దేవస్థానం 393 రూపాయలకి నెయ్యి కొంటుంది. 380కి ఏకంగా 1,50,000 కేజీలు నెయ్యి కావాలట అన్నవరం దేవస్థానానికి. అన్నవరం దేవస్థానం ఎంత కొంటుంది? 538 రూపాయలకి. ఈ 538 రూపాయల నెయ్యి, 393 రూపాయల నెయ్యి సప్లైర్ ఒకటే. కానీ ఈ దేవస్థానానికి ఒక రేటు, ఇంకో దేవస్థానానికి ఒక రేటు. దాని మీద మాట్లాడండి. ఈ 383 రూపాయలకి ఎలా కెడుతుంది? దాంట్లో కలిసిందా లేదా? టెస్టులు చేశారా? మరి 380 రూపాయలకి తిరుపతి దేవస్థానం కడుతుంది, టెస్టులు చేశారు. అసలు ఆ కంపెనీని బ్యాన్ చేయాలి. ఆ కంపెనీ మీద మీరు తీసుకున్న చర్యలు ఏంటి? మీకు వాళ్ళు కల్తీ జరుగుతున్నారు అన్నది తెలిసింది. వాళ్ళు ఎప్పుడు నుంచి చేస్తున్నారా అన్నది యూ డోంట్ హ్యావ్ ప్రూఫ్స్. వాళ్ళు బీహెచ్పి వాళ్ళు ధర్నా కూర్చున్నారు చంద్రబాబు ఆఫీస్ ముందు. ఈయనే పురమాయించుకున్నాడు.